ఫ్రాన్స్ కేసీఆర్కి జైలు సీఎం రేవంత్ సంచలన నిర్ణయం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ భాష తీరు సరిగ్గా లేదని, ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటా అని అనుకుంటున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడి చూస్తూ ఊరుకుంటడానికి నేను జానారెడ్డిని కాదు, రేవంత్ రెడ్డి అనే విషయం గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసీఆర్కు చర్లపల్లి జైలులో చెప్పకూడదు తినిపిస్తారని హెచ్చరించారు. కేసీఆర్కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారన్నారు. అదేవిధంగా శనివారం హైదరాబాద్ శివారులో తుక్కుగూడలో కాంగ్రెస్ జాతర పేరుతో భారీ బహిరంగ సభ పెట్టింది. అదేవిధంగా ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణను దోచుకున్నారని నిప్పులు చెలరేగారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో 100 ఏళ్ళు విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాలు విరిగింది, కూతురు కవిత జైలుకు వెళ్ళిందని ఏమనకుండా జాలి చూపించమని అన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తామన్నారు. ఢిల్లీ నుండి తెలంగాణకు నిధులు రావాలంటే రాష్ట్రంలో 14 మంది ఎంపీలను గెలిపించాలని కోరారు. అయితే ఈ విధంగా అయితే కేసీఆర్ పైన విసిరిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.